నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్। త్యాగానికి ప్రతిరూపం ఈ బక్రీద్ పండుగని గోకవరం జుమ్ము మసీద్ ఇమాం సబ్ షేక్ బాషా పేర్కొన్నారు। తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఉన్న జుమ్మా మసీద్ జుమియా మసీదులో బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా మసీద్ కమిటీ సభ్యులు ఇమాం బాషా షేక్ సిద్దిక్ మదీనా మాట్లాడుతూ త్యాగానికి ప్రతిరూపం ఈ బక్రీద్ పండుగని అన్నారు। త్యాగాలతో కూడిన ఈ బక్రీద్ పండుగ నమాజ్ కు అశేష సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని నమాజ్ను ఆచరించారని తెలిపారు। బక్రీద్ పండుగ సందర్భంగా మసీదులో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు। అదే విధంగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ ఆ సృష్టికర్త అల్లా కరుణ కటాక్షాలు కురవాలని ప్రార్థించడం జరిగిందని చెప్పారు। రాష్ట్రంలో నూతన ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కృషి చేయాలని కోరారు। భారీ మెజారిటీతో రాష్ట్రంలో విజయం సాధించిన నూతన ప్రభుత్వానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు। ఎందుకు నుంచున్నావో ఏం చేస్తున్నావో కనీసం మనం చెప్పాలి। కనీసం పూర్తి అయిపోయిన తర్వాత ముందుగా యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఈరోజు బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్। ఈరోజు మేము గోకవరం జుమ్మా మసీద్ కమిటీ దగ్గర నుంచి మాట్లాడడం జరుగుతుంది। అల్లా తబారక తఆలా దయ వల్ల ఈరోజు పండుగ నమాజ్ ఎంతో అద్భుతంగా ఎంతో కలయికగా ప్రేమ అభిమానాలతో మా సాథీలు మా సోదరులు అందరూ కూడా చేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి। ఆ అల్లా తబారక తఆలా ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు ప్రసాదించాలి। మన హైందవ సోదరులకి క్రైస్తవ సోదరులకి మన ముస్లిం సోదరులకి మన ఆడపిల్లలకి చిన్నవారికి పెద్దవారికి వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మా దైవం అయినటువంటి అల్లా తబారక తఆలా ముందు ఈరోజు దువా చేయడం జరిగింది। కాబట్టి మా యొక్క సంతోషంలో కూడా మీ అందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తూ అందరికీ కూడా మరోసారి ఈద్ ముబారక్। మన మైనార్టీ సోదరుల కోసం మన ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంది, ఇప్పుడు కూడా మరలా తోడు వస్తుంది। ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క పనిలో కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము। కాబట్టి మా యొక్క ప్రభుత్వంతో ఇదే మనవి, మా అందరూ కూడా మీరు సహకరించాలని చెప్పి అదేవిధంగా ఎంతో మెజారిటీతో ఎంతో ఘన విజయం సాధించినటువంటి ఈ యొక్క ప్రభుత్వంకి మరొకసారి మా ముస్లిం సోదరుల తరఫు నుంచి గోకవరం మసీద్ జుమ్మా కమిటీ సభ్యుల తరఫు నుంచి మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం। చేసిన బాటలోనే మా సోదరులు ముస్లిం సోదరులు అందరం అదేవిధంగా త్యాగానికి కూడిన పండగగా మేము జరుపుకుంటూ వస్తున్నాం। అల్లా అందరూ ఆశీస్సులు అందరు సోదరులకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ బక్రీద్ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాం। రోజు బక్రీద్ పండుగ రోజుని 2 మందిలో జుమ్మా మసీద్ కమిటీ